అందరికీ నమస్కారం. నేను మీ ఆడానరాజు. బనకచర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ రాజకీయం మొత్తం కూడా వేడెక్కిందని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఎవరైతే ప్రధానమంత్రి గారు కావచ్చు, లేకపోతే కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫిర్యాదు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క వెళ్ళే అవకాశం ఉంది, వెళ్తామని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ బనకచర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశం మీద నిన్న అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలతోటి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ బనకచర్ల ప్రాజెక్టు అనేది 2016 సమయంలో డేట్ కూడా 21/9/2016లో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇద్దరు కూడా చర్చించుకొని ఈ బనకచర్ల ప్రాజెక్టుకి అన్ని రకాలుగా అంటే మినిట్స్ కూడా రాసుకొని మూమెంట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి కేసీఆర్ గారు వేరే రకంగా మాట్లాడుతున్నారనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అంశం మీద ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జలవనరుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన నిమ్మల రామారెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏదైతే గోదావరి నీరు అనేది సముద్రంలో కలిసిపోతుంది, ఉప్పు నీటిలో కలిసిపోతుంది, అలాంటి దాన్ని మేము రాయలసీమకి తరలిస్తాము అని చెప్పి బనకచర్ల ప్రాజెక్టు అనేది ప్రధాన ఉద్దేశం. దాన్ని కూడా అడ్డుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అంతర్గత రాజకీయ సమస్యల వల్లనే ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు అంశం తెర మీద తీసుకొచ్చారనే విషయం కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తూ ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సమస్య కాదు, 2 రాష్ట్రాల మధ్య సమస్య, 2 రాష్ట్రాల నీటి సమస్య. ఖచ్చితంగా వీటి మీద మా స్టాండ్ తోటి మేము బలంగా పోరాడతామని కూడా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అవసరం మోడీ గారికి ఉంది కాబట్టి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏ ప్రాజెక్టుకైనా పర్మిషన్ తీసుకొచ్చి మేము కడతామంటే ఖచ్చితంగా మేము ఊరుకోము, మేము కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారి గతంలో కూడా ఈ బనకచర్ల ప్రాజెక్టు మీద ఒప్పందాలు చేసుకున్నారు, వాటికి సంబంధించిన మినిట్స్ కూడా ఉన్నాయి. ఆ మినిట్స్ అన్నింటిని కూడా ఆల్ పార్టీ సంబంధించిన ఎంపీలు అందరూ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా కలిసి వస్తే ఖచ్చితంగా మేము కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాము, కిషన్ రెడ్డి గారు రావాలి అనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే కావాలని మేము లేనప్పుడు జరిగిన ఒప్పందం, అదేవిధంగా మేము లేనప్పుడు జరిగిన అంశాన్ని తెర మీద తీసుకొని మేమే ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టుకి పర్మిషన్ ఇచ్చినట్టు, మేమే దీన్ని ఒప్పుకున్నట్టు చిత్రీకరించి చూపిస్తానని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. గతంలో ఈ బనకచర్ల ప్రాజెక్టు మీద రోజా గారి ఇంటికి కూడా వెళ్ళి రాయలసీమకు నీరు తీసుకొస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం, అదేవిధంగా ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు రోజా గారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి కూడా వచ్చి వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అధికారం లేదు కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా ఈ అంశం మీద మేము పోరాడతాము, తెలంగాణ రాష్ట్రానికి నీటి సంబంధించిన ఏ వాటా హక్కు ఏవైతే ఉంటుందో ఆ హక్కుల ప్రకారం ఖచ్చితంగా మేము పోరాడతాం, అందులో ఎటువంటి సందేహం లేదు అనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోవడం అనేది సరైనది కాదు. ఖచ్చితంగా గతంలో ఇచ్చిన పర్మిషన్ ప్రకారం వాళ్ళు అంటే గతంలో 200 టీఎంసీలకి ఇస్తే ఇప్పుడు 400 టీఎంసీలకి కేసీఆర్ గారు గతంలో ఒప్పుకున్నారు. తర్వాత 200 టీఎంసీలు కట్టారు, ఆ తర్వాత 300 టీఎంసీలు తీసుకెళ్తారు. ఈసారి 400 టీఎంసీలు తీసుకెళ్ళినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు, రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, కావాలని బురద జల్లుతున్నారు. వాళ్ళు 2016లోనే అన్ని అనుమతులు తీసుకున్నారు. అదేవిధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ బనకచర్ల ప్రాజెక్టు మీద ఎటువంటి అభ్యంతరాలు కానీ ఏమీ తీసుకురాలేదు. కానీ ఇప్పుడు కావాలని తీసుకువస్తున్నారనే విషయం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి కేంద్రంతో మేము అన్ని రకాలుగా మేము పోరాడతాము, కేంద్రంకు అన్ని రకాల రికమెండేషన్ లెటర్లు ఇస్తాము, ఈ యొక్క సమస్యని ఖచ్చితంగా పరిష్కరించే విధంగా మేము పోరాడతాము, తెలంగాణ రాష్ట్రానికి నీటి సంబంధించిన ఏ హక్కులు కూడా నష్టం కలగకుండా మేము పోరాడతామనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. గతంలో ఉన్న హరీష్ రావు గారు, గతంలో ఏపీలో ఉన్న దేవినేని ఉమ్మ గారు ఇద్దరు కూడా రాసుకున్న మినిట్స్ కూడా ఉన్నాయి అనే విషయం కూడా చెప్పడం జరిగింది. అనేక రకమైన కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టు మీద మాట్లాడిన వీడియోస్ని కూడా మీడియా ముఖ్యంగా అందరికీ విజులేషన్లో అంటే వీడియో రూపంలో గతంలో కేసీఆర్ గారు మాట్లాడిన వీడియోస్ అన్నీ కూడా చూపించడం జరిగింది. అంటే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తున్నారు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఆల్ పార్టీ సంబంధించిన ఎంపీలు కానీ వివరించడం జరిగింది. ఖచ్చితంగా ఈ అంశం మీద మేము పోరాడతాం, బలంగా ముందుకెళ్తాం. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయాన్ని మేము దృష్టికి తీసుకువెళ్తాము.
ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ యొక్క అంశం మీద మేము రాజీ పడే ప్రసక్తి లేదు అనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ అంశం మీద రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరో ఒకరు కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి. అన్ని పార్టీ ఎవరైతే కేంద్ర సంబంధించిన జలవనరుల శాఖ మంత్రికి కూడా రికమెండేషన్ లెటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం తెలంగాణ రాజకీయంలో అంటే మళ్ళీ ఆ ప్రాంతీయతత్వాన్ని తీసుకొచ్చే విధంగా ఈ యొక్క అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. అయితే ఈ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ప్రతి అంశం కూడా గతంలో జరిగిన అంశాలు మినిట్స్ ఇవన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. ఆ రోజు మినిట్స్లో ఒప్పుకున్నారు, ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ నీటి సంబంధించిన ఏ రకమైన నష్టం కలగకుండా నేను పోరాడతాను అనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా మాత్రం ఈరోజు కేంద్రం దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి కేంద్రం ఆ యొక్క అంశాన్ని ఏ రకంగా తీసుకుంటుంది, కేంద్రం ఏ రకంగా తీసుకున్న తర్వాత బనకచెర్ల ప్రాజెక్టు మీద ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుందా, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వర్షం కూడా అంటే ఏపీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వర్షం కూడా చెల్లిపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇంకా ఏ రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారుతాయని మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.